Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. సో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్లో మీరు యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని ఇప్పటికీ కూడా మీకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిన, ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ రోజు అది ఛాలెంజింగ్గా ఫేస్ చేశాను, ఇప్పటికీ కొంచెం తలుచుకుంటే కొన్ని రోజులు అమ్మో చాలా కష్టపడ్డాను ఆ రోజుల్లో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలా కష్టపడ్డం కాదు డార్లింగ్. ఇప్పుడు మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే మన చేతిలో ఉండి కూడా బెస్ట్ చేయనప్పుడే. సో నేను రత్నవేల్ గారిని ఇంకొక టేక్ చేస్తాను సార్ అని అడగలేకపోయా భయానికి. ఓకే, కుమారి 20Fలో లోబో వచ్చి ఆ అమ్మాయి కుమారి కాదు, ఆ అమ్మాయి పేరు మీనా, బాంబేలో చూడు పోలీస్ స్టేషన్లో దొరికింది అని చెప్పి వీడియో చూపిస్తాను. నాకు స్మోకింగ్ అలవాట్లేదు. సో స్మోకింగ్ అలవాట్లేదు కాబట్టి నన్ను తిట్టారు సెట్లో. ఎందుకు అంటే అది ఇండైరెక్ట్ మోటివేషన్. నువ్వు స్మోకింగ్గా సరిగా చేయవు, నువ్వేం విలన్ అవుతావురా, పెద్ద విలన్ అది అని చెప్పి అన్నారు. ఇంకా పట్టుబట్టి నేను నేర్చుకున్నా. కానీ ఇప్పటికీ నా కళ్ళు మండుతాయి స్మోక్తో. సో ఆ సీన్లో నేను స్మోక్ చేసుకుంటూ ఇలా కళ్ళు కొడుతుంటాను డార్లింగ్, ఇలా 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 కళ్ళు కొడుతూ ఉంటా. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు సూటిగా మాట్లాడినప్పుడే వాడు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నట్టు. అది చాలా ఇంపార్టెంట్ సీన్. నేను అందులో ఇలా కళ్ళు కొడుతూ ఉంటా. నేను ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హెమ్ అండ్ ఐ జస్ట్ ఇలా ఆలోచించి ఇలా మాట్లాడితే అదిరిపోయేది ఆ సీన్. నేను ఆ సీన్ చూసినప్పుడల్లా ఫీల్ అవుతా, నేను ఇంకొకసారి నేను ఇలా. ఆయన చాలా మంచి ఆయన, కానీ ఆ టైంలో నాకు అంత ధైర్యం లేదు. అరే ఎందుకు అడగలేకపోయా అనే భయం అనేది ఎప్పుడు ఉంటుంది నాకు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ దాట్. అది బ్రో. సో ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చెప్పండి? ఇప్పుడు ఎక్కువ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను బ్రో. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే కొన్ని సినిమాలు చేశాను, కానీ నాకు చెప్పిన రోల్స్ లాస్ట్కి సినిమాల్లో లేవు. చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రో. ఎందుకంటే ఇప్పుడు మనం నమ్ముతేనే కదా వెళ్ళి కమిట్ అవుతాము. 6 నెలలో 3 నెలలో 1 year కష్టపడతాము, ఎక్సైట్ అవుతూ ఉంటాం. ఆ సినిమా రిలీజ్ అవుద్ది, రిలీజ్ అయిన తర్వాత మనకు చెప్పింది ఉండదు. చాలా బాధేసింది. ఎందుకంటే డార్లింగ్ ఇప్పుడు నేను ఎంతో అంత కష్టపడితేనే ఇక్కడ ఉన్నా. అండ్ ఇప్పుడు కూడా ఇలాంటివి ఇంకా ఐఎమ్ టైర్డ్. సో లక్కీలీ మ్యూజిక్ సీన్ ఇస్ గుడ్. ఈ ఇయర్ కీరోని సార్తో పర్ఫామ్ చేసి ఆయన ఆస్కర్ తర్వాత ఫస్ట్ టైం. అక్కడ నుంచి నాకు అనిపించింది మ్యూజిక్ సీన్ పెరుగుతుంది, ఐ షుడ్ కాన్సన్ట్రేట్. ఏ కాలేజ్కి వెళ్ళినా మ్యూజిక్ పాడండి అని అంటే నా పాటలు ఎందుకు, నా ప్రమోషన్ అవుతుంది అని సినిమా మీద పాట రాసి పాడాను నేను. సినిమాకే ప్రమోషన్ అవ్వాలి అని. నేను అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల అప్సెట్ అవుతుంటే నాకు నచ్చట్లేదు బ్రో. అండ్ మనకి వాల్యూస్ లేదనుకోండి, ఇంక తొక్కిపడేస్తారు. సో అందుకనే ఐఎమ్ లైక్ లేదు ఇది కాదు నాకు చెప్పిన రోల్. నేను లిటరలీ ఈ మధ్య రాయించుకుంటున్నా, నాకు మీరు నరేట్ చేసినట్టు తీస్తానంటేనే నేను ప్రమోషన్స్ కానీ దేనికైనా వస్తా, లేదంటే నేను రాను అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే డార్లింగ్ మనం వెళ్ళి కష్టపడతాం, సినిమా చేస్తున్నాం, బడ్జెట్స్ దగ్గర కాంప్రమైజ్ చాలా చేస్తాం. ఒక సినిమా అంటే లాస్ట్కి తీసి పడేస్తుంటే ఇంకెందుకు? కరెక్ట్. ఇప్పుడు నువ్వు డార్లింగ్ నువ్వు ఇదే చేస్తావు అంటేనే కదా నువ్వు వస్తావు. ఇది కాదే కాదు అసలు మొత్తం కథ మార్చేస్తే ఇంకెలా అనిపిస్తుంది? అలా చాలా డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఎందుకు బాధ వేసిందంటే డబ్బులే సంపాదించాలనుకో దర్శన్, ఏదైనా చేయొచ్చు బ్రో. ఇప్పుడు రీల్స్ చేయొచ్చు, ప్రమోషన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. యాక్టింగ్ ఎందుకు చేయాలి? అవును కదా. సో ఐ డోంట్ నో, నాకు అలా ఐ వాజ్ లైక్ లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సిరీస్ ఆఫ్ సాంగ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. సో ప్రీవియస్లీ మీరు అనంత్ శ్రీరామ్ గారు, రమ్య బెహ్రా గారు కొంతమందితో కొలాబరేట్ అయ్యారు. సో ఇప్పుడు అప్కమింగ్ కొలాబరేషన్ ఎవరితో ఉండబోతుంది అనిపిస్తుంది? ఇట్స్ అ సర్ప్రైజ్ బ్రో. ఇట్స్ అ సర్ప్రైజ్. ఫస్ట్ నీకే చెప్తాను దర్శన్, ఐ ట్యాగ్ యూ. నాకే చెప్తానంటే అప్పుడా? ఓకే, 100% చెప్తున్నా. ఫస్ట్ ఐ విల్ ట్యాగ్ యూ, దట్స్ మై ప్రామిస్ టు యూ. రిలీజ్ డే రోజు నేను ట్యాగ్ చేసి పెడతా. బట్ ఇట్స్ అ సర్ప్రైజ్. ఇప్పుడు నాకు రివీల్ చేయాలని లేదు. కొన్ని ఏంటంటే డార్లింగ్ జరిగే టైం అంటే అంత బెస్ట్, కొన్నిసార్లు డిలే అవుతుంటుంది. మనం ఇష్టపడే వాళ్ళు ఏంటంటే అడుగుతూ ఉంటారు కదా, మనకు అది ఒక ప్రెషర్లా క్రియేట్ అవుద్ది. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే రిలీజ్ అయ్యే టైంకి చెప్తున్నా, ఈరోజు దిస్ వీఆర్ డూయింగ్ అని. సో అలా ఉన్నాయి కొన్ని. యాక్టింగ్ వైజ్ డ్రీమ్ కొలాబరేషన్ ఏమైనా ఉందా సార్ మైండ్లో? రాజ్మౌళి గారి సినిమాలో విలన్ వాళ్ళు బ్రో. ఓకే అంతే, అది రిటైర్మెంట్, అది నాది. దట్స్ మై రిటైర్మెంట్. చాలు, లైఫ్కి ఇచ్చాలని యాంటాగనిస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఆయన సినిమాలో అంటే ఇప్పుడు ఆయన సినిమాలో విలన్ అంటే ఆల్మోస్ట్ హీరో కంటే ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత హీరో డామినేట్ చేస్తాడు. బేసికల్ ఆయన సినిమా అన్నీ అంతే. ఎలివేషన్ గురించి అనే కాదు డార్లింగ్, నేను ఆయన సినిమాలో హీరో అనేది కొంచెం ఎక్కువ ఏమో, కానీ విలన్ ఏం తక్కువ కాదు అందుకని. సో
అదొక అంటే ఇంకా మనకొకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా, అందుకనే నేను అలా టార్గెట్ పెట్టుకోవాలి. ఐ వాంట్ టు బీ, నాకు చాలా ఇష్టం బ్రో, ఐ కెన్ కిల్ పర్ఫార్మెన్స్. నాకు అది చాలా, అంటే మనకు తెలుసుంటుంది చూడు లోపల. ఇప్పుడు నువ్వు చాలా మంచి యాంకర్ అని నీకు తెలుసుంటుంది దర్శన్, నువ్వు అది ఎంత ప్రూవ్ చేసుకుంటే అంత జనాలకు అర్థమవుతుంది. సో అలా లైక్ వైజ్ ఐ నో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఆ ఆపర్చునిటీ వచ్చిన రోజు ఇంకా చాలు. ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్, వాట్స్ మై రిటైర్మెంట్, ఐఎమ్ వెరీ క్లియర్. సో ఓకే, గోల్ కనిపిస్తుంది, మధ్యలో ఇదంతా ట్రాక్ వేసుకోవాలి. సో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. సో అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? బికాజ్ వెబ్ సిరీస్లో ఒకవైపు, ఓటీటీలో రకరకాల కంటెంట్ వస్తుంది. ఈవెన్ మంచి మంచి సినిమా, నిజం చెప్తున్నాను, 70mm కంటే ఓటీటీలో వస్తున్న కొన్ని కంటెంట్ చాలా సర్ప్రైజ్ చేస్తున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలా ఒక సబ్జెక్ట్ విన్నాను బ్రో, చాలా బ్యూటిఫుల్ కదా, వెబ్ సిరీసే అది. వెరీ సూన్ అవుతుంది అది, వెరీ సూన్. అదొకటి ఉంది లైన్లో. అండ్ ఒక కథ విన్నా, అది 2-3 డేస్లో అదొకటి ఉంది మూవీ. సో అలా ఉన్నాయి, కానీ అవన్నీ ఐ హ్యావ్ నాట్ సైన్డ్, అందుకని చెప్పట్లేదు. మ్యూజిక్ అయితే ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్. ఒకవేళ నెగిటివిటీ చూస్తూ ఉంటాం, ఇది రంగుల ప్రపంచం, స్క్రీన్ మీద కనిపించేవాడిని ఎవడొకడో ఏదో ఒకటి అంటూ ఉంటాడు. పైగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కమెంట్స్ డోకా, అంటే ఎవడన్నా పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు, రీచ్ అవుతూ ఉంటుంది. మీరు అన్ని చూస్తారో చూడరో తెలియదు కానీ కొన్ని చూస్తూ ఉంటారు. ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ కొన్నిసార్లు బాగుంటుంది, మిమ్మల్ని ఎత్తినోళ్ళు ఉంటారు, ఒక్కొక్క టైం పీరియడ్ కూడా వస్తుంది. ఆ టైం పీరియడ్లో కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడైనా అసలు రియాక్షన్? వెన్ యూ నో ఇట్ ఈస్ షిట్, నువ్వు చేయి పెడతావు అందులో, లేదు సింపుల్ కదా బ్రో. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుంటే చూడు బ్రో, వాళ్ళే ఇవన్నిటికి భయపడతారు. డాలి నువ్వేంటో నీకు తెలుసు, నీ ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు, ఇంకెందుకు బ్రో? వెన్ యూ నో ఇట్ ఈస్ షిట్, విల్ యూ పుట్ యువర్ ఫింగర్ టు ఇట్? సింపుల్. ఐ విల్ నాట్ పుట్ మై ఫింగర్ అండ్ టైప్ అ కమెంట్ ఆర్ రిప్లై ఆర్ సి. బ్లాక్ అనే ఒక సూపర్ వెపన్ ఉంటుంది సోషల్ మీడియాలో, బ్లాక్ అంతే. అస్సలు 1 సెకండ్ కూడా తిరిగి కూడా చూడండి. నేను ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ రాంగ్, నేను ఒకటే ఆలోచిస్తా, దేవా నువ్వు నాకు ఏం నేర్పిస్తున్నావు ఇందులో? అన్నిట్లలో ఒకటి నేర్చుకోవడం చాలా బ్యూటిఫుల్. మనం ఇక్కడ ఏదో పిక్కి పడుకోవడానికే వచ్చాం బ్రో, ఏదో బతికేసి చచ్చిపోవడానికి అయితే రాలా, ఏదో ఒకటి చేసే వెళ్ళాలి. సో సరే, మంచి జరిగిందా, ఇందులో ఏం నేర్పిస్తున్నావు? చెడు జరిగిందా, ఇందులో నేను ఏం నేర్పిస్తున్నావు? ఎవ్రీవేర్ మనం అలా నేర్చుకుంటేనే ఇవాల్వ్ అవుతాం. కరెక్ట్. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. ఓకే సరే, అండ్ లెట్ గో అంతే, ఇంకా వదిలేయాలి. దాని గురించి పట్టించుకొని వాడికి ప్రూవ్ చేయాలి, వీడికి ప్రూవ్ చేయాలంటే వేస్ట్ డార్లింగ్. ఇంకా లైఫ్ అంతా అదే అయిపోతుంది. అది. అండ్ మీ గురించి నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు కొంచెం జస్ట్ ఏదో క్యాజువల్గా ఇప్పుడు ఇది వేసుకున్నారు క్రాస్, చాలా మంది ఊరికే దాన్ని ఏమంటారు స్టైల్ కోసం వేసుకుంటారు. మీరు అలాంటి పర్సన్ కాదు, మీరు కొంచెం స్పిరిచువల్ పర్సన్, దేవుడిని బిలీవ్ చేస్తారు, మంచిగా ఉంటారు, ఫాలో అవుతారు. సో ఏంటి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఎర్లీ డేస్లో ఎందుకు స్పిరిచువాలిటీ, వయసు అయిపోయిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత దాని వైపు వెళ్దాం, అప్పటి వరకు మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. సో అందరికి ఒక డ్రైవింగ్ పాయింట్ ఉంటుంది దర్శన్. ఇప్పుడు నీ డ్రైవింగ్ పాయింట్ ఏంది? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ ఇండస్ట్రీకి? వాట్ డ్రోవ్ యూ హియర్? అంటే మేకర్ అవ్వాలి ఏదో ఒక టైంలో, మేకర్ కానీ యాక్టర్ కానీ కదా డార్లింగ్, అది నీ డ్రైవింగ్ ఫోర్స్ డార్లింగ్. అవునా, నేను మేకర్ అవ్వాలి. నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తాను అంటే దేవుడు నాకు అన్యాయం చేయడానికి బిలీవ్ చేస్తాడు, అది నా డ్రైవింగ్ ఫోర్స్. నేను అందుకనే వేసుకుంటాను, నాకు అన్యాయం జరగదు. నన్ను ఒకడు వచ్చి కొట్టినా, ఉమ్మినా, తిట్టినా, ఏం చేసినా నాకు ఇందులో ఏదో మంచి ఉంది, నేను ఏదో నేర్చుకోవాలి, నేను ఎప్పుడు అద్దం నా ముందే పెట్టుకుంటాడు వాళ్ళు, ఇంకొకటి చూపించా, నేనేం నేర్చుకోవాలి ఇందులో. ఇప్పుడు నేను నీకు ఒక నీతి చెప్పాను అనుకోవాలి, నువ్వు వింటో లేదంటే లేదు, నేను ఒక నీతి నేర్చుకున్నాను అనుకోవాలి, నేను బాగుపడతా. సో ఒక నానిగారు చెప్పిన లాంటిదే ఇంకోటి ఉంటుంది, అ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇస్ వన్ హూ బిల్డ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుట్ ఆఫ్ ద స్టోన్స్ అదర్స్ త్రో ఎట్ హిమ్. నిజంగా సక్సెస్ఫుల్ మనిషి ఎవడంటే అందరూ ఇటుకలు తీసుకొని కొడుతుంటే అవన్నీ క్యాచ్లు పట్టుకొని దాంతో ఇల్లు కట్టాలి. నేను ఆ టైప్ డార్లింగ్, ఒకరోజు కట్టి పడేస్తా. ఎందుకంటే డార్లింగ్ ఐఎమ్ నాట్ థ్రోయింగ్ బ్యాక్ ఎట్ యూ, నేనే నేర్చుకుంటున్నా, ఆ రాయిని కూడా ప్రేమిస్తున్నా, దాన్ని నా ఇల్లులా చేసుకుంటున్నా, బట్ నేను నిన్నైతే ఏమన్నా. సో నాకు నచ్చినప్పుడు నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను డార్లింగ్. నేను ఈ మనిషిని కాదు డైరెక్ట్గా ఏమన్నా అంటే బాధపడతారేమో, కానీ మనం ఒకటి ఇంకోటి చదివా, ఆయనని వెచ్చగా ఉంచనీకి నువ్వు కాలొద్దు అని. నీకు వెచ్చదనం ఇవ్వనీకి నేను కాలుతూ ఉంటే ఎందుకు డార్లింగ్, లైఫ్ ఇంకా వేస్ట్ కదా. నన్ను కన్న మా అమ్మకి అన్యాయం చేసినట్టునే. సో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ మా అమ్మ, ఆమెను ఇంప్రెస్ చేయాలి నేను. ఆమె నన్ను ఇన్ని సంవత్సరాలు పెంచితే
అందరూ వచ్చి వీడిది వీదాడు అంటే ఆమె ఎందుకు పడాలి? నేను ఎంత పైకి వస్తే వాళ్ళ అమ్మ బాగా పెంచిందిరా అని అంటారు కదా. ఈరోజు నేను ఆమెనే ఇంప్రెస్ చేయాలి. ఈరోజు నేను మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలే అని అనే ఫీలింగ్ మా అమ్మకు వస్తే తప్పు లేదు. డల్లి నేను కంఫర్టబుల్ కాదు, ఎందుకు పిలిచాను అని చెప్పేస్తే అయిపోయింది కదా. నేను ఇంత తప్పు, నేను హర్ట్ చేయట్లేదు, నేను తిట్టట్లేదు కదా, నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు కదా. నా పరిధిలో లేదు డార్లింగ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనేది నేను చెప్పాలి.